పామాపురం గ్రామం కొత్తకోట మండలంలో ఉంది. ఈ గ్రామంలో ఒక విశేషమైన శ్రీ రామేశ్వర స్వామి శివాలయం ఉంది. ఇది నదీ తీరానికి సమీపంగా ప్రకృతితో ప్రశాంత ప్రదేశంగా ప్రసిద్ధి పొందింది. ఈ స్థలానికి ఉన్న విశేషత ఏంటంటే పామాపురం చుట్టూ పచ్చని పొలాలు, పంట భూములు, దగ్గరలో ప్రవహించే కృష్ణనది, ఇవన్నీ ఈ ప్రాంతానికి ఒక ఆధ్యాత్మికమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తాయి. ఆలయం కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉండి అక్కడ నుండి నదీ దృశ్యం ఎంతో అందంగా కనిపిస్తుంది. ఆలయ చరిత్ర మరియు ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ ఆలయంలో ప్రధాన దేవుడిగా శ్రీ రామేశ్వర స్వామి శివలింగం అయితే ఉంటుంది మరియు సహదేవతగా బ్రహ్మరాంబాదేవి ఉంటుంది. ఈ ఆలయం స్థానికంగా శివుని ప్రేమ స్థలంగా భావించబడుతుంది. లింగ దర్శనానికి ఆధ్యాత్మిక శాంతిని, అనుభూతిని కలిగిస్తుంది. ఇక ప్రత్యేక విషయాల గురించి మాట్లాడుకుంటే 2019 ఫిబ్రవరి 13న ఆలయంలో ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి గారిచే కర్నూలు నుండి పామాపురానికి వచ్చి శ్రీ రామేశ్వర స్వామి ఆలయంలో కుంభాభిషేకం నిర్వహించారు. ఆ సమయంలో పూర్ణాహుతి యాగాలు, బ్రహ్మరాంబాదేవి కళాభిషేకం మరియు రామలింగేశ్వర స్వామి కుంభాభిషేకం ఘనంగా జరిగాయి. తర్వాత ఆలయంలో విశ్రాంతి మందిరం, కళ్యాణ మంటపం వంటి సౌకర్యాలు కూడా నిర్మించబడ్డాయి. ఇక భక్తి ముఖ్యాంశాల విషయానికి వస్తే, ప్రధాన దేవుడిగా శ్రీ రామేశ్వర స్వామి శివలింగం ఉంటుంది. అలాగే సహదేవతగా బ్రహ్మరాంబాదేవి ఉంటుంది. పూజా సమయాలు ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1:30 వరకు, ఇక సాయంత్రం 3:30 నుంచి మొదలై 7:30 వరకు అయితే ఆలయం తెరుచుకొని ఉంటుంది. మహాశివరాత్రి, కార్తీక మాసం వంటి రోజుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనార్థం వస్తారు. ఇక సందర్శన సూచన విషయానికి వస్తే, ఆలయం కృష్ణా నది పక్కన ఉండడం వల్ల వాతావరణం చల్లగా ఉంటుంది. సూర్యోదయం మరియు సూర్యాస్తమయ సమయంలో ఆలయం చుట్టూ అందమైన దృశ్యం కనిపిస్తుంది. భక్తుల కోసం విశ్రాంతి గదిలో నీటి సదుపాయాలు అయితే ఉన్నాయి. నీటి మధ్యలో సుమారు 18 మీటర్ల ఎత్తులో పరమశివుడి విగ్రహం ఉంది. ఈ విగ్రహం చుట్టూ శివుడి వద్ద ప్రవహించే నీరు చూడడానికి ఆహ్లాదకరంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన హ్యాపెనింగ్ పాలమూరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ లో మా పేజ్ ని ఫాలో చేయండి.